హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరి కొత్తగా ఉన్నారని చూస్తున్నారా? ఈవిడి మా మేనత్ అండి, అంటే డాడీ వాళ్ళ సిస్టర్ అనమాట. గుంటూరు వచ్చారు. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నా దగ్గరకు కూడా వచ్చారు. ఇంకా వస్తూ వస్తూ కొత్త ఇల్లు కదా తెలీదు, ఇంకా మిల్కీ రిక్కి తీసుకొచ్చారు. ఇంకా కాసేపు తనైతే ఇంకా కూర్చున్నారు. ఇంకా వీళ్ళైతే ఆడుకుంటున్నారనమాట, రిక్కి మిల్కీ చిన్ను. ఇంకా వాళ్ళు వస్తే చిన్నుకి హ్యాపీ కదా, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా మాకు అటు సైడ్ మెయిన్ గేట్ ఉంటుంది, అటుకన్నా కూడా ఎక్కువ మనకి ఇక్కడ చిన్న గేట్ ఉంటుంది. ఈ గేట్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము, అటు ఎక్కువ కూర్చుంటాము. ఇంకా మా బాప అయితే, మేము బాప అంటామండి మా సైడ్ మేనత్తల్ని. ఇంకా తనైతే ప్రవీణ్ పగడాల న్యూస్ ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నారు కదా అందరూ. ఇంకా అదైతే తను చూస్తుంది. అంటే తనకి ఫోన్ లేదు, చిన్న ఫోను, టీవీ కూడా లేదు. ఇంకా టీవీ అయితే చూస్తుంది, తను న్యూస్ అయితే చూస్తున్నారు. ఇంకా అడిగి మరీ పెట్టి చూస్తున్నారు. ఇంకా సరే తను చూస్తుంది కదా అనేసి ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారనమాట. స్నాక్స్ అది తెప్పించాను, అంటే బయట నుంచే తెప్పించాలండి, అనుకోకుండా వచ్చారు. అసలు మార్నింగ్ రావాలి, ఇంకా ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా బయటే స్నాక్స్ అయితే తెప్పిస్తే తిన్నారు. తిని ఇంకా కాసేపు అయితే ఆడుకుంటున్నారనమాట. ఇంకా తినైతే లీనం అయిపోయింది మా బాప అయితే. ఏంటంటే న్యూస్ అంటే తనకు తెలియదు కదా జరుగుతున్న, వింటుంది కానీ అంటే డైరెక్ట్గా వింటే వేరే విధంగా ఉంటుంది కదా. ఫోన్ ఉంటే చూడొచ్చు, తనకు ఫోన్ లేదు. మన ఫోన్లో ఇవ్వాలంటేనేమో మనకి కుదరదు కదా అంతంతసేపు వీడియోస్కి. ఇంకా అలా చూస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి చిన్నుకి మేము షాప్కి వెళ్ళామన్నమాట, ఎలక్ట్రికల్ బ్యాట్ తీసుకోవడానికి. అక్కడ ఆయన ఇచ్చారనమాట చిన్నుకి, మ్యాగ్నెట్ ఇస్తే ఈయన కింద పడేసి 2 ముక్కలుగా అయిపోయింది అది. ఇంకా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయా మీకు? మాకైతే గుర్తొచ్చాయి. చిన్న చిన్నవన్నీ కూడా మీరు ఇవి వాడుకున్నారా, మేము ఇవి వాడుకున్నామా అని డిస్కస్ చేసుకున్నాం అనమాట. చిన్నప్పుడు ఇసుకలో అవి పెట్టి దానికి అంటుకునేది కొంచెం, అది చాలా బాగుండేది అనమాట. ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ ఉండే కాబట్టి మనకు అన్నీ తెలిసాయి. ఇప్పుడు అవుట్డోర్ గేమ్స్ అసలు లేనే లేవు. అంతా ఫోన్ యుగం అయిపోయింది కదండి. టీవీ యుగం కూడా కాదు, ఫోన్ యుగం అయిపోయింది. సో ఏం తెలియట్లేదు అని చిన్నుకు మాత్రం మేము అన్నీ చెప్పాలని ఇంకా అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా నాకు తెలిసి మనము బయటికి ఎండ నుంచి బయటికి వెళ్ళి వచ్చాము అని అంటే కంపల్సరీ నిమ్మకాయ నీళ్ళండి, నిమ్మకాయ వేసుకుని చక్కగా కొంచెం పంచదార, కొంచెం ఉప్పు వేసుకుని కొద్దిగా కూలింగ్ వాటర్ వేసుకుంటే వేసుకోండి. లేదు మాకు పడదు అని అంటే నార్మల్ వాటరే వేసుకుని తాగితే వడదెబ్బ ఉండదండి, ఎండదెబ్బ ఉండదు, చాలా రిలీఫ్ ఇస్తుంది. వాటర్ కూడా తక్కువ, దాహం తగ్గిస్తుంది అనమాట. తాగండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నేను చిన్న పని మీద అయితే బయటకు వెళ్తున్నాము. చిన్నుకి ఆధార్ అనేది చిన్నప్పుడు తీసుకున్నాము, ఇంకా పెద్ద అయ్యాకైతే తీసుకోలేదండి. ఇప్పుడు స్కూల్స్లో సబ్మిట్ చేయాలి ఇక్కడ. సో అందుకని ఇంకా నేను మళ్ళీ అది ఒకసారి నేమ్ అది చేంజ్ చేయాలని ఇంకా వెళ్ళేసేసి వచ్చేసి కాసేపు పడుకొని ఇంకా వడియాలు స్టార్ట్ చేయాలని. ఈసారి అయితే కొంచెం లేట్ అయిపోయిందండి. ఎవ్రీ ఇయర్ మార్చ్లో పట్టిస్తాను, ఇప్పుడు కొంచెం లేట్ అయింది. మేము షిఫ్టింగ్ అదేను. ఇంకా సెకండ్ లైన్ మేముండే పాత ఇంటి దగ్గర అలవాటు, ఆ అంకుల్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ ఆవులైతే మీదకి వచ్చేస్తున్నాయండి, ఎందుకంటే బాబాయి పిండేస్తారంట వాటికి. అవేమో అలవాటుతో వచ్చేస్తున్నాయి. మాకేమో వెళ్ళిన వాళ్ళకి భయం వేసి భయపడ్డాం కాసేపు. ఇంకా అలా అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చిన్ను మార్నింగ్ బయటకు వెళ్ళామన్నాను కదా ఆధార్ కార్డు విషయంలో పోస్ట్ ఆఫీస్కి. వస్తూ కోన్ తీసుకొచ్చామన్నమాట. ఇంకా కోన్ పెట్టమ్మా అనంది. నాకు అస్సలు రావండి డిజైన్స్, కానీ ఇంకేదో పింట్రెస్ట్లో చూసి అలా వేశాను. మామూలుగా చాలామంది పిల్లలు ఏదైనా వేస్తే యాక్సెప్ట్ చేస్తారు. మా చిన్ను అయితే అసలు ఫస్ట్ నచ్చలేదని మొహం మీద చెప్పేస్తుంది నాకు. అలాగా అబ్బో ఎట్లా వేయాలి ఏంటి అని అంటే వేసిన తర్వాత ఫైనల్గా నాకు తను ఇచ్చింది ఏంటి అంటే, చాలా బాగా వేసావు మమ్మీ అని అంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. పోనీలే నేను వేసింది చిన్నుకు నచ్చింది చాలు అని అనుకున్నాను. ఎందుకంటే నాకు అసలు కోన్ పట్టుకోవడం కూడా రాదనమాట. ఏదేమైనా కానీ నైట్ ఇంకా కాసేపు అలా బయట కూర్చుందామని వచ్చాము. ఇంకా మా వారు చూసారా, అక్కడ మా ఇంటి ఎదురే స్నాక్స్ అన్న ఉంటారని చెప్పాను కదా, మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ స్నాక్స్. ఇంకా అన్నీ సర్దుకుంటుంటే ఇంకా ఈయనెళ్ళి మంచి చెడ్డ మాట్లాడుతున్నారు. టైం వచ్చి 11:30 అవుతుందండి. ఇక నేను చిన్ను మన గుమ్మం దగ్గర కూర్చున్నాము, మన గేట్ దగ్గర కూర్చుని కాసేపు అలా కూర్చున్నాము. చల్లని గాలికి, ఎప్పుడూ ఇంట్లో ఫ్యాన్లు ఏసీలే కాకుండా ఫ్రెష్ ఎయిర్ అనేది కూడా మనం పీల్చుకోవాలి కదా.
ఎండకి ఎండాలి, వానకి తడవాలి, చలికి వణకాలి అని అంటారు కదా పెద్దోళ్ళు. అట్లా కాసేపు అలా కూర్చున్నాము. కూర్చొని వెళ్ళిపోయి పడుకున్నాక నెక్స్ట్ డే గుడ్ ఫ్రైడే అండి, హాలిడే కదా. ఇంకా ప్రేయర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. వైట్ అనమాట మాకు డ్రెస్ కోడ్. ఇంకా అందరం వైట్ వేసుకుని ఇంకా రెడీ అయిపోయి, అంటే 12 to 3 అన్నారు. మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఇంకా అందరికీ ఎవరిని మిస్ చేయకుండా ఆంటీ ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటారు. అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళతో సహా అందరినీ. సాంగ్స్ కానీ, వర్డ్స్ చదవడం కానీ, అదే బైబిల్ రీడింగ్ కానీ, లేకపోతే ప్రేయర్ కానీ, సాంగ్స్ పాడడం కానీ, అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తారు, అందరిని ఇన్వాల్వ్ చేస్తారు. ఇంకా వీళ్ళ గ్రూప్ అయితే సాంగ్ పాడుతున్నారు. సాంగ్స్ అవి కూడా నేనేం తీయలేదండి ఈరోజు. అసలు మామూలుగా అంటే 7 మాటలు చెప్పిన వాళ్ళని కూడా తీయలేదు నేను. చాలా అంటే ఎక్కువ ఇంక ఈరోజు ప్రేయర్లోనే ఉండిపోయాము, ఏం తీయలేదు. ఇంకా సరే అనేసి ఈరోజైతే మాకు రస్నా అంటే ఏమంటారు ఫ్యాంటా ఇచ్చారనమాట. తర్వాత మేము పాడే టైం అనమాట. ఇప్పుడు నేను మా వారు కలిపి ఫస్ట్ టైం ఏం కాదులేండి, గుడ్ ఫ్రైడేస్కే మేము ఎప్పుడు ఇలా పాడతాం అనమాట. పిలుస్తారు జంటలుగా, పిలిచినప్పుడు పాడుతుంటే చిన్ను క్యాప్చర్ చేసిందండి. చిన్నగా తీసినా కూడా నేను ఇంక్లూడ్ చేయాలి, ఈ వీడియో మిస్ అవ్వకూడదు, నాకు మెమరీగా ఉంటుందని నేనైతే యాడ్ చేసుకున్నాను. చిన్ను తీసిందండి పాపం, ఎందుకంటే ముందు వాళ్ళు అడ్డుగా ఉన్నారు చిన్నుకి, దాన్ని కవర్ చేయడం కోసం పాపం అలాగే తీసింది. చాలా హ్యాపీ అనిపించింది. అయ్యో ఎవరు తీయలేదు, మేమిద్దరం వెళ్తే ఎవరు తీస్తారని అనుకున్నాను, కానీ పాపం తనకి ఐడియా వచ్చి తీయడం అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వచ్చాక చెప్తే నేను చాలా అమ్మ ఎలా వచ్చిందని అడిగింది. చాలా బాగా తీసావు అని అన్నాను. ఉండే కొద్ది తనకు కూడా అలవాటు అవుతుంది అనమాట. ఇంకా 7 మాటలు కూడా చెప్పిన తర్వాత ఇంకా స్టేజ్ మీద ఇంకా ఇది ఆరాధన అయితే స్టార్ట్ చేశారండి. రొట్టె ద్రాక్ష రసం ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా అంకుల్ అయితే అప్పటికే మాకు 4 అయిపోయిందండి, ఎందుకంటే 7 మాటలు ధ్యానం చెప్పాలి, అందరూ సాంగ్స్ పాడాలి, ప్రేయర్స్ కానీ అంతా చాలా బాగా జరిగింది. మధ్యలోనే మాకు 4వ మాట చెప్పేటప్పుడే మాకు ఆ డ్రింక్స్ అనేది ఇచ్చారు. తర్వాత ఏమంటారు డేట్స్ కూడా ఇచ్చారు, ప్యాకెట్స్. ఇంక ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. తర్వాత మళ్ళీ మిగతా 3 మాటలు కంటిన్యూ చేశారనమాట. అంటే చాలామంది ఫాస్టింగ్ ఉండి వస్తారు కదండి, బిఫోర్ డేనే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందని ఇచ్చారు. ఇంకా ఇప్పుడైతే ఆరాధన కూడా చేశారనమాట, అంకుల్ ఆరాధన నడిపించారు. ఇంకా ఫైనల్గా ప్రేయర్ చేసి ఇంకా చాలా చాలా అద్భుతంగా జరిగిందండి. చాలా మంచి వాతావరణం దేవుడు అనుకూలంగా మనకి ఇచ్చారు. మామూలుగా అయితే చాలా ఎండలు ఉన్నాయి, ఆ రోజైతే కొంచెం చక్కగా చల్లగానే అనిపించింది, పర్వాలేదు, ఉండగలిగాము. 4.5 hours ఏమో చర్చిలో ఉండడానికి దేవుడు ఆ రోజు మా అందరికీ ఆయన కృప చూపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరూ కూడా రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న తర్వాత
ఓకే, చూసారు కదండి. ఆరాధన అయితే చాలా మహిమకరంగా జరిగింది. ఇంకా మేమైతే కిందకి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత మాకు కింద టెంట్లు కూడా వేశారు. ఏంటోనండి, టెంట్లు అలా వేస్తే ఏదో పండుగ వాతావరణంలా అనిపిస్తుంది. చాలా నచ్చిద్ది నాకు. చాలా చక్కగా బండ్లు అవి పెట్టుకోవడానికి, అంటే మేమంతా కూడా పైనే ఉన్నాం, కానీ బండ్లు అవి పెట్టుకోవడానికి ఎవరైనా రావడానికి అది కూడా చల్లగా ఉండడం కోసం 2 టెంట్లు అయితే వేయించారు. ఇంకా మేమందరం వచ్చాము. మా వారి కోసం అయితే వెయిటింగ్. ఇంకా చిన్ను కింద ఆడుకుంటుంది. ఫుల్గా చెమటలు వచ్చేసినాయి కిందకు వచ్చిన తర్వాత. ఇంకా చిన్ను అయితే చూపిస్తుందండి, చూపించమన్నాను. నేను పెట్టిన మెహందీ డిజైన్స్ అయితే చాలా చాలా మంచిగా కలర్ మంచిగా వచ్చాయన్నమాట. చూడండి ఎలా పెట్టాను. కామెంట్ చేయండి, నచ్చితే పర్వాలేదంటారా, ఎన్ని మార్క్స్ ఇస్తారు నాకు 10కి ఒకసారి అయితే కామెంట్ చేయండి. జస్ట్ ఎంకరేజ్ చేయడం కోసమే, ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టాను నేను దానికి ఇంత డిజైను. ఆడపిల్లలు ఉంటే అన్నీ నేర్చుకోవాలి, ఎందుకంటే అస్తమానం ఎవరిని అడిగి వేయించలేం కదండి. అందుకని నేనే ట్రై చేశాను, బాగానే వచ్చింది అనిపించింది. ఇంకా కొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. గుడ్ ఫ్రైడే రోజు ఎలా జరిగింది ఏంటనేది కొంచెము మాత్రమే నేను క్యాప్చర్ చేయగలిగాను. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.